వెల్కమ్ టు జేకే న్యూస్ 9. 28వ డివిజన్ కిసాన్ నగర్ కరీంనగర్ నివాసురాలైన పండుగ మంజుల ఇంటి నెంబర్ 10-5-296/1 హనుమాన్ విగ్రహం వద్ద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ యొక్క నిర్మాణం తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి ½ ఇంచు నల్లా కనెక్షన్ ఉండగా ఈ ఇంటికి మాత్రం ఇంచు నల్లా కనెక్షన్లు 2 పెట్టించుకున్నారు. భవనం చుట్టూ స్థలం వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న మాకు మరియు ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలుగుతుందని ఈ అక్రమ ఇంటి యజమాని మున్సిపల్ కార్యాలయం మెప్మాలో సీఓ అయినందున తన ఇష్టరాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాన్ని చేపడుతున్నారని, బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఆమె బాధ్యతారహితంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేస్తున్నారని, కావున ఈ విషయాన్ని పరిశీలించి సదరు నిర్మాణాన్ని తనిఖీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్కు 2 సార్లు ఫిర్యాదు చేసిన అదే ప్రాంతానికి చెందిన డీసీసీ అర్బన్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రోళ్ల సతీష్. నమస్తే అన్న, నా పేరు రోళ్ల సతీష్. నేను డీసీసీ అర్బన్ కమిటీ కార్యదర్శిని కరీంనగర్ జిల్లాకు. ఏం లేదన్న, కిషన్ నగర్లో 28వ డివిజన్లో అక్రమ నిర్మాణం గురించి నేను 27 ఏప్రిల్ కరీంనగర్ కమిషన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 15 రోజుల తర్వాత మళ్ళీ ప్రజావాణిలో సుతా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకుంటలేరు అని నేను ఎంక్వైరీ చేస్తే ఆమె కరీంనగర్ మున్సిపాలిటీలో పెప్నో సిఇఓగా మంజుల అనే ఆమె అధికారంగా డ్యూటీలో ఉంది. ఆమె పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. మరి సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మున్సిపల్ ఆఫీసర్ పనిచేసేలకు ఒక న్యాయం, ఇలా చేస్తే ఎలా అని దాని మీద నేను మాట్లాడడం జరుగుతుంది. ఈమె సామాన్య ప్రజలకు ½ ఇంచు నల్ల అయితే ఈమె షెడ్ బ్యాక్ లేదు, ఈమె ఇంటికి ఈమెకు పర్మిషన్ లేదు. కానీ ఈమె ఇంట్లో ఆల్రెడీ 1 పాయింట్తోని 2 నల్లలు రావడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మేయర్ గారు ఇలా సామాన్య ప్రజలకు ఒక న్యాయం, మున్సిపల్ ఆఫీసర్లు చేసే అధికారులకు ఒక న్యాయం చేస్తూ ఈమె గురించి ఇంటికి ఎవరు వచ్చినా, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చినా బేరుస్తుంది, మున్సిపల్ డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చినా బేరుస్తుంది. మరి ఈమె గురించి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈమె ఇల్లు నిర్మాణిస్తే మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవును, నేను కలిశాను, మన ప్రజావాణిలో సుతా కలిశాను. సరే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ మేడం చెప్పింది. ఈమె గతంలో ఆర్పీ చేసినప్పుడు మంజుల ఆమె పేరు మీద ఎన్ని అక్రమాలు ఉన్నాయో ఒకసారి మీరే ఎంక్వైరీ చేయండి. ఈమె గురించి మీకు తెలుసుకోండి. మరి ఇంటి నిర్మాణం నేను చేసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు పిటిషన్ ఇచ్చినా కూడా ఇంటి నిర్మాణం చిరవేగంగా పనులు జరుగుతూనే ఉన్నాయి, కానీ పనులు అయితే ఆగుతలేవు. రోడ్ నెంబరు 15 వస్తుంది. భాస్కర్ నాయక్ కార్పొరేటర్. మాజీ కార్పొరేటర్ అందరి దండాలతో ఈమె ఇష్టం ఉన్నట్టుగా ఇల్లు నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ సుతా ఇలా నిర్మాణించద్దు, మీకు పర్మిషన్ లేదా అడిగితే నువ్వేం చేస్తావో చేసుకోమని సుతా రివర్స్ మాట్లాడుతుంది. ఈమె ఎవరి ధైర్యంతో ఇట్లా మాట్లాడుతుంది? మరి మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉంది, మాకు మేయర్ తెలుసా అని చెప్పి మాట్లాడుతుందా? మాకు కమిషన్ మాకు సపోర్ట్ ఉండాలని చెప్పి మాట్లాడుతుందా? మరి సామాన్య ప్రజలకు ఒక న్యాయం, ఆఫీసర్లకు ఒక న్యాయమా? మాజీ కార్పొరేటర్. మాకు వచ్చింది, అక్కడ పోయిన అధికారులకు సుతా మీరు ఎందుకు వస్తువులు, నేను ఇట్లా ఆఫీసర్ని, నాకు తెలియదా, నేను ఎట్లా కట్టుకోవాలని చెప్పి పోయిన వాళ్ళని సుతా బేరిచ్చే లేకొడుతుంది. నేను క్లియర్ చేసినా కదా, నా దగ్గర ఉన్నాయి ఆధారాలు. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే ఇంట్లో పోయి చూసినా చూస్తా ఇంటికి కలరింగ్ ఎట్లా అయిపోయింది, నల్లలు ఎట్లా వచ్చినాయి, మీరు చూస్తే ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. సామాన్య ప్రజలకు ఎట్లాంటి న్యాయం జరుగుతుందో అధికారులకు చూస్తే అదే న్యాయం జరగాలి. మేము అధికారంలో ఉన్నాం, మేము జాబ్ చేస్తున్నాం, మాకు కమిషనర్, మున్సిపల్, మేయర్ తెలుసా అని చెప్పి అనుకుంటే సామాన్యులకు ప్రజలకు చూస్తే అదే న్యాయం జరగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.